హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజా స్టోరీస్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మోస్ట్ పాపులర్ బడ్జెట్ షాపింగ్ స్టోర్స్లో ఒకటైన మిస్టర్ డిఐవై స్టోర్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈ స్టోర్లో ఆల్మోస్ట్ ఎవ్రీ కేటగిరీకి రిలేటెడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫుల్ వీడియో అయితే ఎండ్ వరకు డెఫినెట్గా వాచ్ చేయండి. ఫస్ట్ ఈ స్టోర్కి ఎంటర్ అవగానే వీళ్ళు ఎంత నీట్గా అరేంజ్ చేశారో చూస్తారు. అన్నీ క్లియర్గా కేటగిరీస్ని బట్టి అయితే డివైడ్ చేసి ఆర్గనైజ్ అయితే చూసారు. మనం ముందుగా చూస్తున్నాం కదా, క్యూట్ లిటిల్ పెన్స్ అయితే ఉన్నాయండి. అవి ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా? పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మిస్టర్ డిఐవై స్టోర్ అంటేనే క్రాఫ్ట్ లవర్స్కి సూపర్ స్టోర్. ఇక్కడ బీడ్స్, రిబ్బన్స్, గ్లిట్టర్స్, పెయింట్స్, క్యాన్వాస్ బోర్డ్స్ ఇలా ఒక్కటేంటండి, అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్, చాలా ఇంప్రెసివ్గా అయితే ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. నేను ప్రతి ఐటమ్ ప్రైజెస్ అయితే చూపించాను. దానిపైన ఉన్న ఎంఆర్పి కన్నా ఇంకా 20% ఆఫ్ అయితే ఉంది మినిమం. ఈ స్టోర్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి, అన్ని కేటగిరీస్ వాళ్ళకి అయితే యూజ్ఫుల్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మాకు చూపించే స్టేషనరీ, టాయ్సే కాకుండా పెద్దవాళ్ళకి కూడా కిచెన్కి సంబంధించి అలాగే చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఒక వీడియోలో చూపించడం అవ్వదు కాబట్టి నేనైతే 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. ఈరోజు ఈ వీడియో మాత్రం ఓన్లీ పిల్లలకు సంబంధించి అలాగే స్టేషనరీ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే మీకు చూపించాను. ఈ ఆర్గనైజర్స్ చూడండి, చాలా బాగున్నాయి. మనం పిల్లల స్టడీ టేబుల్ మీద యూజ్ చేసుకోవచ్చు. మన కిచెన్లో, బాత్రూంలో అన్ని రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. పెన్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గిఫ్ట్ పేపర్స్ రోల్స్ అనమాట. ఇవి కూడా చాలా కలర్స్, చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, అలాంటి వాటికైతే ఈ బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయి. ఇవి కూడా సైజెస్ బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజెస్ 2 సైజులు అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. గిఫ్టింగ్ పర్పస్ కోసం అయితే ఇక్కడ చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైనా, లేదు మనం ఇంట్లో పిల్లల బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇవి స్టిక్కర్స్ అనమాట. ఇది కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. పిల్లలు ఎక్కువ క్రాఫ్ట్స్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. ఈ స్టిక్కర్స్ చూసారా, జర్నలింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ బటర్ఫ్లైస్ చూడండి, ఇవి మనం హోమ్ డెకర్గా అలాగే బర్త్డే పార్టీస్కి డెకరేషన్ ఐటమ్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటి ప్రైస్ వచ్చి 119 ఉంది. ఇంకా దీనిపైన కూడా ఎంఆర్పి కన్నా తగ్గుతుంది కదా దీని ప్రైస్. అలానే ఇక్కడ ఇంకా బటర్ఫ్లైస్లో చాలా డిఫరెంట్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. అలాగే నేమ్ లేబుల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం కిడ్స్కి ప్రాజెక్ట్లు అవి చేస్తాం కదా, అలాంటప్పుడు 3D స్టిక్కర్స్, అలాగే స్టాంపింగ్ ప్యాడ్స్, ఇవైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవి చూడండి, మినీ బుక్స్ ప్లస్ కీ చైన్ కలిపి ఉంది. ఇలాంటివి ఏంటంటే మనం పిల్లల బర్త్డే పార్టీస్ చేస్తాం కదా, అలాంటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి ఇస్తే మాత్రం పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకంతా క్యూట్ లిటిల్ థింగ్సే కదా ఇష్టపడతారు. అలాంటివి అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి ఆప్షన్స్.
చూస్తున్నారా, ఇవన్నీ మిర్రర్ సెక్షన్. ఈ మిర్రర్స్ లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకి పాకెట్ ఫ్రెండ్లీ, అలాగే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునే హ్యాండ్ మిర్రర్స్, అలాగే ఇంట్లో పెద్దగా మనం వాష్ బేసిన్ దగ్గర పెట్టుకునే మిర్రర్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ సెక్షన్ వచ్చేసరికి హెయిర్ యాక్సెసరీస్ అండి. ఇందులో అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. నిజంగా మనం సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. చాలా కన్ఫ్యూజ్ కూడా అయిపోతాము, ఎందుకంటే అంత క్యూట్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా క్వాలిటీ బాగుంది. అలాగే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడంతా కొరియన్ స్టైల్ అంతా రన్ అవుతుంది కదా, ట్రెండింగ్. అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. క్యూట్ లిటిల్ అంతా ఫ్లక్కర్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు కనుక గర్ల్ బేబీ ఉన్నట్టయితే ఈ మిస్టర్ డిఐవైకి వెళ్తే మాత్రం చాలా, ఒక బ్యాగ్ అయితే సరిపోదండి వాళ్ళకి హెయిర్ యాక్సెసరీస్ తీసుకోవడానికి. ఆడపిల్లలకి ఏది చూసినా అందంగా ఉంటుంది కదా, అలా మనం అయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంటానే ఉంటాము. నేను కూడా చాలా అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారా, రబ్బర్ బ్యాండ్ సెట్. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుందండి. ఇలాంటి సెట్స్ కూడా చాలానే ఉన్నాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేసే వాళ్ళకైతే మాత్రం ఇక్కడ అయితే చాలా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హెయిర్ యాక్సెసరీస్లో అన్ని రకాల వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా, అన్నీ నేనైతే విత్ ప్రైజెస్తో అయితే చూపించానండి. దాని మీద ఉన్న ఎంఆర్పి కన్నా కొంచెం అయితే తగ్గుతుంది ప్రైజ్. రబ్బర్ బ్యాండ్స్, టిక్ టాక్స్, అలాగే క్లచెస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. అలానే హెయిర్ బ్యాండ్స్ కూడా. హెయిర్ బ్యాండ్స్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి. మనం ఏంటంటే నచ్చిన డ్రెస్సెస్ మీదకి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. పిల్లలకి ఎక్కువగా పింక్, వైట్, బ్లూ ఈ కలర్స్ ఉంటాయి కదా, అలాంటి కలర్స్లో అయితే చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం మ్యాచింగ్ సెలెక్షన్ అయితే చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. ఈ హెయిర్ బ్యాండ్స్ సింపుల్గా డైలీ వేర్ నుంచి స్టైలిష్ డెకరేటివ్ వన్స్ వరకు వెరైటీగా ఉన్నాయి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బ్యాండ్స్, పర్ల్ బ్యాండ్స్ ఉన్నాయి. సో ఎనీ అవుట్ఫిట్కి చాలా ఈజీగా అయితే మ్యాచ్ అవుతాయి. మనం పింట్రెస్ట్లో చూస్తుంటాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్. అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒక హెయిర్ యాక్సెసరీస్ అనే కాదు, నార్మల్గా మిగిలిన ఐటమ్స్లో కూడా చాలా ఐటమ్స్ అయితే పింట్రెస్ట్లో చూసే అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కోమ్స్ సెక్షన్ అండి. ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ ఏంటంటే టెయిల్ కోమ్స్, స్టైలింగ్ కోమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. వైట్ టూత్ కోమ్స్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓవరాల్గా చూసినట్టయితే ఈ హెయిర్ బ్రష్ సెక్షన్స్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇంక ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, చిన్న చైన్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా కలెక్షన్ చాలా క్యూట్గా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఇవన్నీ. ఇయర్ రింగ్స్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకైతే. ప్లస్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్రేస్లెట్స్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అలాగే కీ చైన్స్ చూసారా, చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీకైతే ఏ ఐటమ్స్ నచ్చినాయో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ పార్ట్లో హౌస్కి సంబంధించి, కిచెన్కి సంబంధించి మిగిలిన ఐటమ్స్ అయితే షేర్ చేస్తాను. అలాగే వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.